లక్షకు ఒక 70,000 సీసీటీవీ కెమెరాస్ ఈరోజు ఇన్స్టాల్ చేసుకోవడం కానీ ఈరోజు ఎంప్లాయీస్ సర్వీస్ రిజిస్టార్ని 97.47 ఆన్లైన్ చేయటం కానీ ఈవెన్ దో ఇంటర్నల్ సర్వీసెస్ అన్నింటినీ కూడా ఆన్లైన్ చేసుకునే పరిస్థితి కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఇవన్నిటితో పాటు ఈరోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటుందండి. గవర్నమెంట్లు వస్తుంటాయి మారుతుంటాయి, కానీ సిస్టమ్ అనేది వెళ్తూ ఉంటేనే పబ్లిక్కి మనం సర్వీస్ చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు తీసుకొచ్చి అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఉంది కాబట్టి అమరావతిని నాశనం చేయాలని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని నాశనం చేసేయాలనుకుంటే ఎలా అవుతుంది? ఆ రోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పెద్ద ల్యాబొరేటరీ వస్తే ఈరోజు మనం చూస్తే మళ్ళీ తిరిగి దాన్ని మేము రినోవేట్ చేసి రీబిల్డ్ చేస్తున్నాం దాన్ని. ఇంతకుముందు అది కనుక ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండుంటే ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో మేము పనిచేసేవాళ్ళం. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు 5 ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్స్ రీజనల్ వైజ్ ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు, తిరుపతి. అదేవిధంగా ఇప్పుడు మంగళగిరి ఫోరెన్సిక్ కూడా తాత్కాలికంగా టెక్ టవర్ అమరావతి ప్రాంతంలో ఈరోజు ఉంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు మనకు చూసుకుంటే 96% పరిష్కార రేట్ ఈరోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి. జనవరి నుండి మే వరకు మధ్యకాలంలో 7,793 కేసుల్లో 7,513 కేసులు ఈ రోజుకి పరిష్కరించబడ్డాయి. అంటే ముఖ్యంగా అత్యాచార కేసులు కానీ, హత్య కానీ, పోక్సో కానీ ఇలాంటి విషయాలు చాలా ఇమీడియట్గా విపత్తుల్లో కానీ చాలా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో మొన్న బస్ యాక్సిడెంట్ అయింది. ఆ బస్ యాక్సిడెంట్ ఆ టైంలో నేను వెళ్ళాను అక్కడికి. నిజంగా చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్. అసలు ఎవరిది ఏ బాడీయో కూడా తెలియదు. అన్ని లిటరల్గా చూస్తే ఆ మంటల్లో కాలిపోయి నిజంగా వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అటువంటిది వాళ్ళని 48 అవర్స్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి DNA టెస్టులు చేసి 48 అవర్స్లో వాళ్ళని అప్పచెప్పిన సందర్భం కూడా. అంటే ఒక్కొక్కసారి చాలా మంది అన్నారు, మేడం వారం రోజులు అవుతుందేమో, 10 రోజులు అవుతుందేమో అని. కానీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఇందాక కూడా చెప్పాను, పోక్సో కేసుల్లో కానీ ఈరోజు కన్విక్షన్ రేట్లు పెరుగుతున్నాయంటే ఈ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్న ఎఫెక్టివ్ వర్క్ వాళ్ళని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నానండి. యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మనకి రీసెంట్ ఇన్నోవేషన్స్ని మన FSLలో చాలా తీసుకొచ్చాం. వాటిలో భాగంగానే ఈరోజు ఈ బ్లాక్ చైన్ ఆధారిత వర్క్ ఫ్లో అని కానీ మ్యాక్సిమం SDPO లెవెల్ నుంచి కూడా 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈరోజు ఇన్వెస్టిగేషన్ కూడా చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కాకుండా మనందరికీ తెలిసి ఇప్పుడు మనకి రోడ్ సేఫ్టీకి సంబంధించి ఈ మధ్యకాలంలో జరుగుతున్న యాక్సిడెంట్లు దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి రోడ్ సేఫ్టీ విభాగం, R&B డిపార్ట్మెంట్ విభాగం కూడా కలిపి దగ్గర ఎక్కడైతే యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయో వాటిని బ్లాక్ స్పాట్స్ కింద 710 బ్లాక్ స్పాట్స్ని గుర్తించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని వాటికి తగ్గట్టుగా అక్కడ ప్రికాషనరీ మెథడ్స్ అన్ని తీసుకొని ఇప్పుడు మ్యాక్సిమం ఈ రోడ్ యాక్సిడెంట్లు కూడా తగ్గించే పరిస్థితి కూడా తీసుకొచ్చాం. దీనిలో భాగంగానే ఈ మధ్యకాలంలోని కూడా యాక్సిడెంట్లు కూడా కొంచెం తగ్గినాయని చెప్పడానికి, అంటే మరీ నేను హెవీగా తగ్గినాయని చెప్పట్లేదు, లాస్ట్ కంపేర్ విత్ ఇప్పుడు కొంచెం మనకి తగ్గినాయని చెప్పడానికి కూడా మేమందరం కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో వర్క్ చేయాలని మాత్రం రోడ్ సేఫ్టీ విషయంలో ఇది భాగస్వామ్యంతో, డిపార్ట్మెంట్ల భాగస్వామ్యంతో జరుగుతాయి కదా. NIC, NHA అదేవిధంగా R&B డిపార్ట్మెంట్ల భాగస్వామ్యంతో ఈ సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని దీని మీద కూడా ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నామని చెప్పడానికి హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఇది మనకి రోడ్ సేఫ్టీ విభాగానికి సంబంధించి. ఈరోజు మీ అందరికీ తెలియాలి, మనకి SPF ప్రత్యేకంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మీ అందరికీ తెలుసు. ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇంతకుముందు ఇప్పుడు మనం చూస్తుంటే ఇంచుమించుగా ఏ డిపార్ట్మెంట్ అయినా మన డిపార్ట్మెంట్కి డబ్బులు ఇవ్వాలి, కానీ SPF ఏంటంటే గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చింది. సో దాంట్లో భాగంగా 269 కోట్ల రూపాయలు ఒక ఆదాయాన్ని ఆర్జించే SPF అది. యాక్చువల్గా మనకి ఆవిర్భావ దినోత్సవాలు కూడా 2025 నుంచి స్టార్ట్ చేసాం. దగ్గర చూసుకుంటేనండి యూనిఫామ్ స్టైల్ని మార్చాము. అదేవిధంగా 98 బ్యాచ్లో 248 మంది హెడ్ కానిస్టేబుల్కి అప్గ్రేడ్ చేసాము GOMS నెంబర్ 96 ద్వారా. అదేవిధంగా రీసెంట్గా కూడా 2000 బ్యాచ్కి చెందిన 385 మంది కానిస్టేబుల్ని కూడా హెడ్ కానిస్టేబుల్ కింద అప్గ్రేడ్ చేసాం. అంటే సుమారుగా 25 సంవత్సరాల నుంచి వాళ్ళ కానిస్టేబుల్గానే ఉన్నారు, హెడ్ కానిస్టేబుల్గానే ఉన్నారు. 25 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించింది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, డిప్యుటేషన్ కోటాను కూడా రద్దు చేసి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకే ప్రమోషన్స్, వాళ్ళని ముందుకెళ్లే విధంగా వాళ్ళందరినీ కూడా స్ట్రెంథెన్ చేసాం. రాబోయే కాలంలో SPF సేవలు మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, స్టీల్ ప్లాంట్లు వస్తున్నాయి, చాలా చోట్ల వాటి వినియోగం ఎక్కువగా ఉంది కాబట్టి వాటిని కూడా ఈరోజు మేము స్ట్రెంథెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా నా డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రిజన్స్, ఈ ప్రిజన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా
మీ అందరికీ తెలుసండి, పెరోల్ నిబంధనల ప్రకారం మనకి కూడా ఇంతకుముందు మనకి సంబంధించి వీటిలో పెరోల్కి సంబంధించి అండి, ఇంతకుముందు నేను ప్రిజన్స్ విజిట్కి వెళ్ళేటప్పుడు చాలామంది నాతో చెప్పేది ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాల్లోని కూడా ఎక్కడ కూడా వాళ్ళకి విడుదల చేసిన పరిస్థితి కనిపించలే. అంటే వాళ్ళకి మెర్సీ లెవెల్లోని కానీ వాళ్ళ సత్ప్రవర్తన విషయంలోని కానీ వాళ్ళని ఎక్కడ విడుదల చేసిన పరిస్థితి కనిపించలే. కానీ మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 17/4/2025లో GOMS నెంబర్ 71 దగ్గర నుంచి చూసుకుంటే February 1 దగ్గర 17 మంది జీవిత ఖైదీలకి శిక్షాకాలాన్ని మినహాయించి వాళ్ళని జైలు నుంచి విడుదల చేసిన సందర్భం. అదేవిధంగా మళ్ళా ఇంకొక 2025 జూన్ నాటికి ఒక 3 విడుదల చేసిన సందర్భం కూడా మనందరికీ కూడా తెలియాలి. ముఖ్యంగా జైలు అన్నవి శిక్షకి సంబంధించిన ప్రదేశాలు కాకుండా పశ్చాత్తాపపడడానికి, అదేవిధంగా వాళ్ళు తిరిగి ఒక మామూలు జనజీవన స్రవంతిలోకి ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్లేదానికి ఉపయోగపడేట్టుగా జైలు శాఖలను కూడా మేము ప్రక్షాళన చేస్తున్నాం. చాలా దురదృష్టం ఏంటంటే నేను ప్రిజన్స్ నేను విజిట్ చేసే పరిస్థితిలో ప్రిజన్స్లో కూడా CCTV కెమెరాస్ లేవు లాస్ట్ 5 years కూడా. అంటే ఎవడైనా పారిపోయినా కూడా ఎలా పారిపోయాడు, ఎందుకు పారిపోయాడు కూడా తెలియదు మనకి. కానీ ఈరోజు ప్రతి చోట కూడా మళ్ళా గౌరవ మా హోమ్ సెక్రటరీ గారు ఆయన ఇన్ఛార్జ్, ఇంతకుముందు కూడా ఆయన చేసినప్పుడు కూడా ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి జైలుని ప్రక్షాళన చేయడం జరిగింది. వాళ్ళని కూడా బయటకు వచ్చేసరికి ఒక స్కిల్ డెవలప్ చేసే విధంగా స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఇవన్నీ కూడా మనం చేసుకోవడమే కాకుండా ఈరోజు ప్రిజన్స్ డిపార్ట్మెంట్లో కూడా లాస్ట్ 5 years నుంచి కూడా ఎటువంటి ప్రమోషన్స్ లేవు. కానీ సుమారుగా మేము సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ నుంచి జైలు సూపరింటెండెంట్ వరకు చూసుకుంటే 173 మందికి ఈరోజు ప్రమోషన్స్ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పుడు ఈ ప్రిజన్స్ ద్వారా కూడా రియల్ టైం డిజిలేషన్ చేసి ఆ పాత నేరస్తుని గుర్తించడానికి కానీ, ఒకవేళ పెరోల్ మీద ఎవరైనా బయటికి వెళ్ళి ఏదైనా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటే వాళ్ళు ఏదైనా చేస్తే కనుక ఇమీడియట్గా వాళ్ళని ట్రాకింగ్ సిస్టమ్ కానీ, అంటే పెరోల్ మీద బయటికి వెళ్ళి 4 రోజుల్లో మళ్ళీ బ్యాక్ వచ్చిన మధ్యకాలంలో అతను ఎటువంటి తప్పు చేయకుండా ఉండటానికి కూడా ఒక ట్రాకింగ్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళని కూడా మేము మా సర్వేలెన్సెస్లో పెట్టుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ రకంగా మన ప్రిజన్స్ డిపార్ట్మెంట్ చాలా అంటే ఇప్పటికే మ్యాక్సిమం ఈ పెట్రోల్ బంక్స్ ఏర్పాటు చేయటం, వాళ్ళు ఒక ఇన్నోవేటివ్గా వాళ్ళని ముందుకి నడిపించి వాళ్ళ ఆదాయార్జనకి కూడా అనేకమైన ఏర్పాట్లు చేయటం, వాళ్ళు విడుదలయ్యే బయటకు వచ్చే సమయానికి వాళ్ళకి హ్యాపీగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పొజిషన్కి తీసుకురావడం అనేది జైలు శాఖ చేస్తున్న పరిస్థితి. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇప్పుడు డ్రగ్స్ కానీ గాంజా కానీ వీళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్కి వేరే హాస్పిటల్స్ కాకుండా ఓన్లీ జైలులోనే రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక డాక్టర్ని అక్కడే ఏర్పాటు చేసే పరిస్థితి కూడా ఈరోజు మేము చేస్తున్నాం. ఇవన్నీ కూడా లీగలైజ్ చేశామండి. ఇది మనకి 1950లోని ఉన్న ఒక యాక్ట్ని రద్దు చేసి మోడల్ ప్రిజన్స్ యాక్ట్ 2023ని మొన్న రీసెంట్గా కూడా మేము ఆమోదించడం జరిగింది. ఇది కూడా మీ అందరికి దృష్టిలో పెడుతున్నాం. ఇదే కాకుండా మనకి ఫైర్ సర్వీసెస్, మీ అందరికీ తెలుసు ఫైర్ సర్వీసెస్ సేవలు ఎలా ఉంటాయో. మన బుడమేరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, మీరందరూ కూడా కళ్ళతో చూశారు, మీరందరూ కూడా అప్రిషియేట్ చేసిన సందర్భం. అంటే దగ్గర బుడమేరు టైంలో 74,000 కంటే ఎక్కువ ఇళ్ళకి శుభ్రం చేయడమే కాదు, దగ్గర 325 కిలోమీటర్ల రహదారులను కూడా క్లీన్ చేసిన పరిస్థితి. అంటే ఈరోజు హ్యాపీ టు సే అండ్ వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. 15వ ఆర్థిక సంఘం నుంచి దగ్గర 252.92 కోట్లని 100% యూటిలైజ్ చేసుకొని దగ్గర 111 అగ్నిమాపక వాహనాలు కానీ, 50 పడవలను కానీ, రోబోటిక్ డ్రోన్స్ కానీ, QRVs కానీ ఇవన్నీ కూడా కొనుగోలు చేశాము. రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రత్యేకంగా అక్కడికి వచ్చి ఇనాగ్రేట్ చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నా అంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఒక ఫైర్ టెండర్ వెహికల్ లేదండి, ఒక్క ఫైర్ టెండర్ వెహికల్ లేదు. మరి వచ్చిన ఈ MOPF కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్ కానీ ఏం చేశారో కూడా ఎవరికి తెలియదు. సో ఈ రకంగా మేమందరం కూడా చేసుకున్నాం. మీకు తెలుసు మోంతా తుఫాన్ టైంలో కానీ ఈ మధ్య ఏ తుఫాన్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి NDRF SDRFలతో పాటు ధీటుగా ఫైర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి పనిచేయడం. ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కానీ రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా వాళ్ళు ఎఫెక్టివ్గా వర్క్ చేయడం, పబ్లిక్ ట్రస్ట్ని కూడా వాళ్ళందరూ కూడా గెయిన్ చేయడం అనేది ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఏపీ ఫైర్ సర్వీసెస్ యాక్ట్ని కూడా సవరణ చేయడంలో కీలక పాత్ర వహించాం. 27 సంవత్సరాల తర్వాత ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017ని
ఈరోజు 2000 అంటే కొంత అస్పష్టత ఉంటే అవన్నీ కూడా తొలగించే పరిస్థితి కూడా వచ్చింది. ఆన్లైన్ ద్వారా ఫైర్ అటెండెన్స్ సర్టిఫికేట్స్ని కూడా FACSని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రతిదీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని MAUD పోర్టల్లో అనుసంధానించబడి NOCలని కూడా ఆన్లైన్ NOCలని కూడా ఇమీడియట్గా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇదే కాకుండా రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా వాళ్ళకి జస్ట్ ఒక కాల్ వస్తే ఇమీడియట్గా వాళ్ళు వితిన్ 15 to 20 minutes వాళ్ళు వెళ్ళి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాం. రీసెంట్గా జరుగుతున్న ఈ టపాసులు తయారు చేసే ఫ్యాక్టరీస్లో జరుగుతున్న ఏదైతే ప్రమాదాలు ఉన్నాయో వాటి మీద కూడా ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసుకొని శివకాశి కూడా రీసెంట్గా ఒక టీం వెళ్ళారు. వాళ్ళు ఇచ్చిన నివేదికను ఆధారంగా ఒక SOP రెడీ చేసి ఫర్దర్గా కూడా ఇలాంటి చోట్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేదానికి కూడా గవర్నమెంట్ ఈరోజు ఒక SOPని క్రియేట్ చేసి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. వీటితో పాటు మనకి ప్రాసిక్యూషన్కి సంబంధించి ఈ నిజంగా చాలా హ్యాపీ టు సే అండి. ఇది కూడా మనకి ప్రాసిక్యూషన్కి సంబంధించి వృత్తిపరమైన సామర్థ్యాన్ని బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో 124 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని నియమించడం జరిగింది. 10 మంది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని కూడా ఈరోజు నియమించడం జరిగింది. ఈరోజు వీళ్ళు చేస్తున్న ఒక ఎఫెక్టివ్ వర్క్ని కారణంగా ఇందాక పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఫోరెన్సిక్ మన ప్రాసిక్యూషన్ వాళ్ళు డిపార్ట్మెంట్ సమర్థవంతంగా వాదించడం వల్ల కూడా 279 ప్రధాన కేసుల్లో అన్ని కేసులు 279 ప్రధాన కేసుల్లో 8 మందికి డెత్ పెనాల్టీస్ అండి, 8 మందికి ఉరిశిక్ష పడింది, 148 మందికి జీవితకాల ఖైదు పడింది, 42 మందికి 20 ఏళ్ళు పైగా శిక్ష పడింది, 14 మందికి 14 ఏళ్ళ జైలు శిక్ష పడింది, ఒక వ్యక్తికి 12 ఏళ్ళు, ఒక వ్యక్తికి 11 ఏళ్ళు, 65 మందికి 10 ఏళ్ళు జైలు శిక్ష కూడా పడిన సందర్భం. ఈరోజు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఒక సపరేట్గా వీళ్ళకి కెపాసిటీ బిల్డ్ చేయాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళందరికీ కూడా ల్యాప్టాప్స్ ఇవ్వటం కానీ, వాళ్ళందరికీ కూడా బుక్స్ లాకి సంబంధించిన BNS లాకి సంబంధించిన బుక్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ప్రాసిక్యూషన్ని కూడా బలోపేతం చేయాలి అన్నది ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. దీంతో భాగంగానే ప్రతి శనివారం కూడా వీళ్ళకి ఒక కెపాసిటీ బిల్డింగ్ మీద ఒక కోఆర్డినేషన్ మీటింగ్ విత్ పోలీస్. అట్ ద సేమ్ టైం శనివారం ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎక్స్పర్ట్స్ చేత కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. కాబట్టి ఈరోజు కన్విక్షన్స్ విషయంలోనే కూడా ద బెస్ట్ వేలో మనం అందరం కూడా చేయగలుగుతున్నాం. మనందరికీ ఇది కూడా తెలుసు. ఈరోజు మనకి మనకి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది కొరత ఉన్నా ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పడానికి చాలా ఉదాహరణలు చెప్పాం. దానిలో భాగంగానే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్ 6,000 మందికి పైగా పోలీసుల్ని ఎక్కడా కూడా ఎటువంటి పోలీస్కి సంబంధించి అంటే చాలా మంది కోర్టులో కేసులు వేశారు, చాలా ఇబ్బందులు పెట్టారు, అయినా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మా టీం అంతా కలిపి పోలీస్ రిక్రూట్మెంట్ చేయటంలో నిజంగా సఫలీకృతమయ్యాం. అంటే దగ్గర 6,000 మంది నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ పోస్టులు 5 సంవత్సరాల తర్వాత మొన్న రీసెంట్గా వాళ్ళందరికీ కూడా చాలా మంచి వాతావరణంలో వాళ్ళందరూ కూడా ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవటం నిజంగా ఇట్స్ వెరీ అంటే నేను ఆ రోజు ప్రత్యేక సాక్షిని. ప్రతి ఒక్కరి కళ్ళల్లోని ఒక ఆనందం ఏంటి ఏదో సాధించాము అన్న ఒక భావన. ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. అక్కడ నుంచొని పెడితే ఒక పోలీస్ అబ్బాయి కానిస్టేబుల్ కుర్రోడు పవన్ కళ్యాణ్ గారిని మా ఊరికి రోడ్డు వేయండి అని అడిగాడు, ఒక గిరిజన యువకుడు. అంటే ఇలాంటివి చాలా ఎక్స్పీరియన్సెస్ ఆ రోజు మేము చూసాము. వాళ్ళకి అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. ఒక ట్రైనీ లేడీ కానిస్టేబుల్ సార్ స్టైఫండ్ పెంచండి సార్ అని ఒక మాట అడిగితే ఎన్నో సంవత్సరాలుగా ఉన్న 4,000 రూపాయల స్టైఫండ్ని 12,000 రూపాయలు ఆన్ ద స్పాట్ అనౌన్స్ చేసి ఈరోజు వాళ్ళందరికీ కూడా ద బెస్ట్ ఫుడ్ని కానీ అకామిడేషన్ని కానీ వాళ్ళు అక్కడ ట్రైన్ అవ్వటానికి ద బెస్ట్ మెథడ్స్ని కూడా ఉపయోగించుకునే దానికి ఈరోజు అదంతా యూజ్ అవుతుంది. దానికి దగ్గర 7.5 కోట్ల రూపాయలు కూడా ప్రత్యేకంగా వెచ్చించడం కూడా జరిగింది. ఇదే కాకుండా డిపార్ట్మెంట్ వైజ్గా చాలా ప్రమోషన్స్, ఇందాకే అడిగాను, చాలా ప్రమోషన్స్ ఫైల్స్ వస్తున్నాయి. ఎప్పటి నుంచి పెండింగ్ ఉండిపోయినాయి అండి ప్రమోషన్స్ అన్ని అంటే చాలా రోజులు బట్టి ఇంచుమించు 5 years బట్టి మాకు ఎక్కడ చేయలేదండి. అంటే ఓన్లీ మా DCP గారి ఆఫీస్ దగ్గర నుంచే దగ్గర 555 ప్రమోషన్లు ఇచ్చాం. అంటే మీరు గజెట్ ఆఫీసర్ క్యాడర్ నుంచి 5,500 పైగా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఇందాకే చెప్పాను SPFలో దగ్గర 400 ప్రమోషన్స్. ఇవి కాక ఎగైన్ మనకి జైల్స్ దగ్గర నుంచి 173 ప్రమోషన్స్, APSPలో 913 ప్రమోషన్స్. అంటే చాలా మంది నా దగ్గరికి వస్తారండి, అమ్మా మా పిల్లలు అడుగుతున్నారమ్మా ఇంక ఇలాగే రిటైర్డ్ అయిపోతావా అని. అప్పటి నుంచి మొదలు పెట్టాం. అసలు ఎందుకు ప్రమోషన్స్ అన్ని ఆగినాయి, వాళ్ళకి కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా అనే ఉద్దేశంతో నిజంగా డిపార్ట్మెంట్ అయితే చాలా ఎఫెక్టివ్ వర్క్ చేశారు. వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా నేను అప్రిషియేట్ చేయాలి.
ఈరోజు జాతీయ స్థాయిలోని ఏపీ పోలీసులకి లభించిన గుర్తింపు కూడా చూసుకుంటే నాట్ గ్రిడ్లో మొదటి స్థానం ఉందండి. ఇప్పుడు నాట్ గ్రిడ్ సెర్చ్లో జాతీయ స్థాయిలో ఫస్ట్ ప్లేస్ ఈరోజు మనం చేజిక్కించుకోవడం కూడా నిజంగా శుభపరిణామం. దీనికి కూడా స్పెషల్గా వాళ్ళు అభినందిస్తున్నాం. అదేవిధంగా మనకి ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్లో ఆక్టోపస్ లోని ఫస్ట్ ప్లేస్ వచ్చింది మనకి. ఆల్ ఇండియా పోలీస్ కమాండ్ మీట్లో ఒక ఫస్ట్ ప్లేస్ మనం సాధించుకోవడం. అన్నిటికన్నా మించి ఈగల్లో మనం ఏదైతే ఎస్ఓపి మనం చేస్తున్నామో దాన్ని మిగతా స్టేట్స్ అన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఇది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. ఒకానొక సందర్భంలో గాంజా ఆంధ్రప్రదేశ్ అని చెప్పే పరిస్థితి నుంచి ఈరోజు గాంజా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈగల్ టీం, పోలీస్ డిపార్ట్మెంట్ టీం ఏ రకంగా పనిచేస్తుందని మిగతా స్టేట్లన్నీ కూడా ఎదురు చూసి మన ఎస్ఓపిని వాళ్ళు అడాప్ట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది నిజంగా నేను ఈగల్ టీంకి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఈరోజు చాలా సందర్భాల్లో మనకి ఎన్సీబీ గుర్తించింది గంజా రహితం చేయడానికి, సాగుని నిర్మూలించిన దాంట్లో. అదేవిధంగా ఇంటర్ స్టేట్ ఆపరేషన్స్ కానీ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్స్లో కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఈగల్ టీంని వాళ్ళు అప్రిషియేట్ చేసి వాళ్ళ ప్రజెంటేషన్ కూడా మనల్ని ప్రజెంటేషన్ ఇవ్వమంటే చాలా సందర్భాల్లో మా ఐసీ గారు కూడా వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు MOPF నిధులు, ఇది చాలా, ఎందుకంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలి అంటే బడ్జెట్ అవసరం. స్టేట్ లెవెల్లో ఎంత బడ్జెట్ మనం ఉపయోగించుకున్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క బడ్జెట్ని కూడా మనం యూటిలైజ్ చేసుకుంటేనే మనం ఫర్దర్గా ముందుకెళ్ళగలం. అంటే సుమారుగా ఏడాదికి 45 కోట్లు, అంటే దగ్గర 19-24 మధ్యకాలంలో 181.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఇస్తే అందులోని అసలు ఏది కూడా యూజ్ చేయకపోతే గత 2 సంవత్సరాల్లో 168.45 కోట్లు కేంద్ర నిధుల నుంచి తీసుకొచ్చుకొని ఈరోజు చాలా మనం టెక్ బేస్ కానీ మనం ఇన్నోవేషన్స్కి కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్కి యూజ్ చేసుకున్న